ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషంనిచ్చి వారిని ఆదరించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు ఎంతో ఆదరణకరమైన వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, మన జీవిత ప్రయాణాల్లో అనేక సార్లు మనకు సంభవించిన ప్రమాదాలను బట్టి అనుకోని సంఘటనలను తలంచుకుంటూ దుఃఖిస్తూ ఉంటాం. కుమిలి ఏడ్చేవారు లేకపోలేదు. అట్టి దయనీయమైన సమయాల్లో ఆదరించేవారు కరువై దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైనా ఆదుకునేవారు ఉన్నారా అని కూడా ఆశతో ఎదురు చూస్తుంటాం. కానీ మన దుఃఖమును తీసివేయుటకు కానీ ఓదార్పు మనోబలము దయచేట కానీ ఎవరూ కనబడరు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీవు ఈరోజు ఈ కన్నీటి లోయలో వెళ్తున్నావా? దుఃఖపడకు. నీ తల్లి కన్నా తండ్రి కన్నా ఈ లోకంలో నీవు నమ్మిన మరి ఎవరికన్నా మిన్నగా ప్రేమించే నీ పరలోకపు తండ్రి తన కరుణగల హస్తాలతో నీ వైపు చాపి, నా బిడ్డ, నీవు దుఃఖపడిన అవసరం లేదు, నా వైపు మరలిరా, నిన్ను క్షమించి నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను, నిన్ను ఆదరించి నిత్యరాజ్యమునకు నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక ఆలస్యం చేయక ఆయన చేతుల్లో వాలిపో. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము దేవుడు నీకు దయచేయటకు సిద్ధంగా వేచి ఉన్నాడు. ఎట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానమును పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రమయ్యా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను అని సెలవిస్తున్నారయ్యా. ఎంత ఆదరణకరమైన వాగ్దానం ప్రభా, ఎంత గొప్ప వాగ్దానం ప్రభా, నీకు ఎంతో స్తోత్రం. ఈరోజు ప్రభా అయ్యా, దుఃఖంలో ఉన్నవారిని, విచారంలో ఉన్నవారిని, తెలియని బాధల్లో ఉన్నవారిని ప్రభా మీరు చూస్తున్నారయ్యా. ఈ ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని తండ్రి అవి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. ప్రభా నీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. దుఃఖమునకు ప్రతిగా ప్రభా సంతోషం ఇవ్వండియ్యా. నీ బిడ్డలను ప్రభా ఆదరించేవాడవు నీవే ప్రభా. అయినా చింతించకూడి, నేను మీ గురించి చింతిస్తున్నా అని ప్రభా సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసిన వాళ్ళారా నా యొద్దకు రండి అంటున్నారు దేవా. నేను మీకు ధైర్యమును బలము ఆదరించదను అని సెలవిస్తున్నారు ప్రభా. మీకు ఎంతో స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, కొండల తట్టు మా కళ్ళు ఎత్తి ప్రభా చూస్తున్నామయ్యా. ఏ మనుషుడు తండ్రి మాకే సహాయం చేయలేడయ్యా. మనుషులు నమ్మకొట్ట కంటే, రాజును ఆశ్రయించకంటే యెహోవా నమ్మకొట్ట మేలని సెలవిస్తున్నారు దేవా. అయ్యా, మీ తట్టే మా కళ్ళు ఇచ్చినాం దేవా. అయ్యా, ఈ ఉదయకాలంలో తండ్రి ప్రభా నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరిచి బలపరచండి. ఎటువంటి మనోదుఖమైన తండ్రి అయ్యా, ఎటువంటి తండ్రి కృంగుదలైన ప్రభా అయ్యా తీసివేసి ఆనందము, నెమ్మది దయచండి. నేను ఉన్నాను అని తండ్రి వారిని ధైర్యపరచమని వేడుకొచ్చున్నాం ప్రభా. ఈ దినమంతటి కావాల్సిన శక్తి, కాపుదల, భద్రత, నెమ్మదిని బిడ్డలకు, వారి కుటుంబాలకు మీరే దయచేయమని మీకే మహిమను, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘము న్యూ కమ్మ కూడా తుర్కెంచాల.